ఏమైంది సాగర్? అది నిన్నటి నుండి గంగ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కానీ సాగర్, ఇక్కడ నుండి బోల్డ్ అనే బస్సులు వెళ్తున్నాయి కదా చందాపూర్కి. గంగా కృష్ణ ఇదే బస్సులో వెళ్లారని ఖచ్చితంగా చెప్పలేం. ఎగ్జాక్ట్లీ నాన్న, మమ్మీ సరిగ్గానే చెప్పింది. చాలా బస్సులు వెళ్తాయి, గంగా కృష్ణ ఆ బస్సులో వెళ్ళుండరు నాన్న. ఇన్ఫాక్ట్ ఈ పాటికి వాళ్ళిద్దరు చందాపూర్కి చేరుకుని ఉంటారు. ఐఎమ్ షూర్. మరైతే తను ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుంది? తను ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు చెప్పు. మీరు నన్ను ఇలా ఎందుకు చూస్తున్నారు అసలు? కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. వాళ్ళిద్దరు ఆ బస్సులో ఉండుండరు నానమ్మా. ఇలా జరిగి ఉండొచ్చు కదా. గంగ ఫోన్ బ్యాటరీ అయిపోవడంలో స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు కదా, అంతే. అమ్మగారు, నా ఉద్దేశం అయితే మీరు నదికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి ఒకసారి కనుక్కురండి. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ అక్కడికే తీసుకెళ్ళడం జరిగింది. నాన్న, గంగా ఇంకా కృష్ణ ఇద్దరు లేరక్కడ. అరే నిరంజన్ గారు, మీరా? శర్మ గారు, ఇక్కడ డ్యూటీలో మీరున్నారా? ఎందుకు? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ బస్సులో వెళ్ళారా? ఆ, ఆ, బహుశా అందులో నా కోడలు మనవరాలు ఆ బస్సులో ఉన్నారేమో. మేము మొత్తం హాస్పిటల్ అంతా చూసాం కానీ వాళ్ళ గురించి మాకేమీ తెలియలేదు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ టు ఇన్ఫార్మ్ యూ. నిన్న అర్ధరాత్రి బస్సు నీళ్లలో పడిపోయింది. అందుకనే మేము సెర్చ్ ఆపరేషన్ ఉదయం చేశాం. ఎవరూ బతకలేదు. కొన్ని శవాలైతే గంగానదిలో కొట్టుకుపోవడం జరిగింది. వాళ్ళందరినీ వెతకడానికి 2-3 గంటలైతే పడుతుంది కదా. నాకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు వెంటనే తెలియజేస్తాను సార్. లేదు లేదు నాన్న, వద్దు ప్లీజ్. నేను చెప్తున్నాను కదా, మనం ఇక్కడుండి టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఆయన చెప్పే బస్సులో ఖచ్చితంగా గంగా కృష్ణ ఉండుండరు నాన్న. మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. వాళ్ళు నన్ను వదిలేసి వెళ్లరు నాన్న. అండర్స్టాండ్, దే కెనాట్ చీట్ అస్. గంగ తిరిగి వస్తానని చెప్పింది నాన్న. కృష్ణను క్షేమంగా నా దగ్గరికి తీసుకొస్తానని తను నాతో చెప్పింది. పదండి, వెళ్దాం పదండి, ఇక్కడి నుంచి వెళ్దాం పదండి నాన్న. అలాగే సాగర్, కూల్ డౌన్, కూల్ డౌన్. నువ్వు చాలా కరెక్ట్గా చెప్తున్నావు. గంగా కృష్ణ అసలు ఆ బస్సులో లేరు, ఆ బస్సు ఎక్కనే లేదు. ఆ, కానీ సాగర్, అర్థం చేసుకోవటానికి ట్రై చెయ్యి. ఒకవేళ 1% అయినా ఏంటి ఏంటి నాన్న? యు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. శర్మ గారు, నా కోడలు, నా మనవరాలు, పాపకు 7 ఏళ్ళు. ఒకవేళ వాళ్ళ గురించి మీకేమైనా వివరాలు తెలిసినా, ఎక్కడైనా కనిపించినా మీరు ప్లీజ్ నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. నాన్న, నేను ఇప్పుడే వెంటనే చంతాపూర్కి బయలుదేరుతాను. గంగ నన్ను వదిలి వెళ్ళకూడదు. వాళ్ళకేమీ కాదు నాన్న. సాగర్, సాగర్, సాగర్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,